హైదరాబాద్ లో కొత్త సంవత్సర వేడుకలు వినూత్నంగా జరిగాయి. వనస్థలిపురంలో పాఠశాలల విద్యార్థులు మోదీ మాస్కులు ధరించి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 2015 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. Third bell. Wear the mask. Remove that cap. లేదన్నా వీడియో వస్తుంది కదా, చూడొచ్చు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Exchange, huh? అమ్మా ఫాస్ట్ వచ్చాను, గ్యాప్ ఉండొద్దు. చలో వెళ్ళిపోండి. గ్యాప్ ఉండొద్దు మేడం. Boys! Move. Hey, cover your face with the mask.
नरेंद्र मोदी जिंदाबाद नरेंद्र मोदी जिंदाबाद जय नरेंद्र मोदी जय नरेंद्र Here. Hello. Hello, look here. Hello. Here. Okay, time of the Samana in under a minute better than Happy New Year. Happy New Year. Say. Thank you, sir. Happy New Year. Happy New Year. Happy New Year. Happy New Year. Say Nana bye, I love you. Say bye. Keep it down. Happy New Year. Thank you, sir. Good morning. సార్ జెండా పట్టుకో నువ్వు ముందు రాదా
చేసుకోవద్దండి ఇది నుంచి ఎవడు మెయింటైన్ చేస్తుంది ఆగుతలేదు ఓకే ఓకే भारत माता की जय। भारत माता की जय। मोदी मोदी नरेंद्र मोदी मोदी नरेंद्र मोदी विक्रम मातरम वंदे मातरम जय जय माता भारत माता जय जय माता भारत माता। Happy New Year. Thank you, thank you, thank you. Happy New Year. Thank you. Happy New Year. Thank you. Happy New Year. కట్ చేసింది అడవడాడు Happy New Year. Happy New Year. Happy New Year. Happy New Year. Happy New లైవ్ ఉందంట లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ లోటస్ స్కూల్ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ లోటస్ ల్యాబ్ ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద 2200 మందితో లోటస్ ల్యాబ్ 2015 మందితో న్యూ ఇయర్ సందర్భంగా లోటస్ ల్యాబ్ స్కూల్ ఆధ్వర్యం లోపల భారీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు పిల్లలు కూడా నరేంద్ర మోడీ మాస్కులు పెట్టి ఓపెన్గా వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం పట్ల లోటస్ ల్యాబ్ స్కూల్ యాజమాన్యాన్ని నేను మనసారా అభినందిస్తున్నా. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే కేవలం రోడ్లు ఊడడం పరిసరాలు శుభ్రం ఉంచుకోవడమే కాదు, దానితో పాటు ప్రజలలో కూడా స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు రావాలి. అవినీతికి తావు లేనటువంటి, అవినీతికి స్కోప్ లేనటువంటి ఒక స్వచ్ఛ భారత్ను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓ కార్యక్రమం తీసుకున్నాడు. దీనివలన ప్రజల లోపల, విద్యార్థుల లోపల చిన్నప్పటి నుంచే దేశభక్తి, జాతీయత, శ్రమ సంస్కృతి ఈ చిన్నారి పిల్లల నుంచే ప్రారంభమవుతుంది. రాను రాను భారతదేశంలో అనేకమైనటువంటి శక్తులు ప్రవేశించి దేశభక్తి, జాతీయత, వర్క్ కల్చర్ లేకుండా చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాజకీయాలంటే అవినీతిపరము, రాజకీయ నాయకులు, భూ కబ్జాదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, మొత్తం అసెంబ్లీలు, పార్లమెంటు వాళ్ళతోటే నిండిపోయింది. దీనిని నిర్మూలించి ప్రజాసేవ, సమాజ అభివృద్ధి, భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన ఉన్నటువంటి ఓ మహానాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ కోణం నుంచి ఆయనను చూడాలి. ఈ అందరికీ ఇండ్లున్నాయి, సంసారాలున్నాయి, పిల్లలున్నారు, బేకలున్నారు. కానీ నరేంద్ర మోడీకి భారతదేశమే ఇల్లు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయన పిల్లలతో, బంధువులతో, కుటుంబీకులతో సమానంగా భావించి అట్లాంటి పరిపాలన సాగించడం అనేది ఈ దేశానికి గర్వకారణం. అవినీతితోటి భారతదేశం గబ్బు పట్టిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఈ అవినీతిని నిర్మూలించి
ఏ దేశంలోనే కానీ అవినీతిని నిర్మూలించగలుగుతామో ఆ దేశం శీఘ్రగతిన చాలా స్పీడ్గా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు భారతదేశం మొత్తం రాజకీయ వ్యవస్థ అవినీతి ఉండడంతో మొత్తం వ్యవస్థ అంతా కూడా అవినీతిమయమైపోయింది. రోడ్లు లేకుండానే రోడ్లు వేసినట్టు, ప్రాజెక్టులు కట్టకుండానే ప్రాజెక్టులు కట్టినట్టు, బిల్డింగ్లు కట్టకుండానే బిల్డింగులు కట్టినట్టు, అధికారులు నాయకులు ఒక్కటే కుమ్మక్కై బోగస్ బిల్లు సృష్టించి వందలు వేలు లక్షల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు. సామాన్య మానవుడు మామూలు మనిషి పని చేసుకుంటుండు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేకుండా అనేక కష్టాలు పడుతున్నారు. ఒకవైపు అక్రమ సంపాదనతోటి నాయకులు అధికారులు ఈ దేశ వ్యవస్థను కొల్లగొట్టి ఈ దేశం యొక్క వ్యవస్థ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఒకప్పుడు సమాజంలో ఎట్లుండంటే ఒక టీచర్ జాబు, ఒక లెక్చరర్ జాబు, ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎంత కోటీశ్వరుడైనా ఆయనకు పిల్ల ఇవ్వడానికి ముందుకు వస్తుండే. ఈరోజు ఆ పరిస్థితి తారుమారైపోయింది. ఈరోజు ఉద్యోగస్తునికి కాదు, రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు, వ్యాపారస్తులకు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యే పద్ధతుల కోసం ఆలోచిస్తున్నారు. ఈ ఇంబ్యాలెన్సెస్ గ్రోత్ వలన ధనవంతుడు మరింత ధనవంతుడుగా, పేదవాడు మరింత పేదవాదుడుగా అయ్యేటటువంటి వ్యవస్థలో మనము ఉన్నాం. ఈ వ్యవస్థ యొక్క స్వరూపం మారాలంటే తప్పనిసరిగా ప్రజల లోపల దేశభక్తి, వర్క్ కల్చరు, అవినీతికి తావులినటువంటి ఆలోచన విధానము, శ్రమేయ జీవన సౌందర్యంగా భావించి వర్క్ చేసి అంచెలంచెలు ఎదిగేటటువంటి విధానాన్ని మనం సమాజంలో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ప్రపంచం లోపల మన దగ్గర అడుక్క తిన్న దేశాలు చైనా, జపాన్, రష్యా, అమెరికా, జర్మనీ లాంటి దేశాలు మన దగ్గర నాగరికతను నేర్చుకుపోయాయి, సంస్కృతిని నేర్చుకుపోయాయి, కట్టె బట్టలు నేర్చుకుపోయాయి, తినే తిండిట్ల నేర్చుకుపోయాయి. మన దేశానికి వచ్చి తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాల లోపల వేల సంవత్సరాల క్రితం వచ్చి చదువు నేర్చుకుపోయినారు, మతము మానవత్వం నేర్చుకుపోయారు. అట్లాంటి దేశాలు ఈరోజు అగ్రదేశాలుగా చలామణి అవుతుంటే ప్రపంచ దేశాలకు నాగరికత, సంస్కృతి, మర్యాద, మానవత్వం నేర్పినటువంటి భారతదేశం అత్యంత వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి అయినటువంటి భారతదేశం నేడు ప్రపంచ దేశాల్లో మానవ అభివృద్ధి లోపల 127వ ర్యాంకుకు పడిపోయింది. దీనికి ఈ వ్యవస్థ నిర్మాణం చేయాలి. అదేవిధంగా శ్రమ సంస్కృతి ద్వారా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసేటటువంటి సంస్కృతిని ఈ వ్యవస్థలో నిర్మాణం చేయాలి. అందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టినటువంటి స్వచ్ఛ భారత్లో అనేక ప్రత్యక్షంగా, పరోక్షంగా, సింపుల్గా చూస్తే సింపుల్గా ఉంది, డీప్గా చూస్తే డీప్గా ఉంది. సింపుల్గా చూస్తే రోడ్లు ఉడవాలి, మన లాట్రిన్లు శుభ్రం చేసుకోవాలి, రూములు శుభ్రం చేసుకోవాలి, మన కష్టం మనం చేయాలనే ఒక వర్క్ కల్చర్ను నేర్పడం ఒక భాగము. శుభ్రంగా ఉంచుకుంటే దోమలు, ఈగలు, వైరస్లు ఏం లేకుండా మంచిగా పరిసరాలు శుభ్రంగా ఉంటుంది అనేది సింపుల్గా. కానీ డీప్గా చూసినట్టయితే ప్రజల లోపల దేశభక్తి, అంతరించిపోతున్నటువంటి దేశభక్తిని ప్రజల్లో నెలకొల్పాలి. అదేవిధంగా వర్క్ అంటే లీజర్ కల్చర్కు, నవాబ్ కల్చర్కు, రాజరిక కల్చర్కు, దొర కల్చర్కు ప్రజలందరూ అలవాటు పడ్డారు. ఏం పని చేయనోడో గొప్పోడు అనేటటువంటి అది కాదు. ప్రధానమంత్రి కూడా పనిచేస్తాడు, ప్రతి ఒక్కడు కూడా పనిచేస్తేనే చైనా లేక జపాన్ లేక డెవలప్ అవుతామనేటటువంటి అంశము అందులో లీనమై ఉన్నది. అంత గొప్ప ప్రధానమంత్రి మన దేశానికి రావడం మనందరి అదృష్టం. ఈరోజు 2015 సంవత్సరానికి ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ సంస్థ 2015 మంది పిల్లలతోటి 2015 ఫీట్ల నేషనల్ పార్క్ తోటి దేశం మొత్తాన్ని కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ఉందో ప్రతి మనిషిలో ఇన్వాల్వ్ చేయాలనే ఆలోచనతో పిల్లలలో ఇన్వాల్వ్ చేయగలిగితే రేపు నాడు రాబోయే తరంలో పిల్లలే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చే తరానికి చాలా మంచి ప్రాసెస్ ఉంటుందనే ఆలోచనతో మేము పిల్లలందరినీ కూడా స్వచ్ఛ భారత్లో ప్రోగ్రాం ఇన్వాల్వ్ చేసి వాళ్ళే కాదు, వాళ్ళ క్లాస్ రూమ్సే కాదు, వాళ్ళ ఇంటితో సహా పరిసరాలతో సహా పరిశుభ్రం చేసుకునే విధంగా మేము డెవలప్ చేసినాము. దాన్ని ఈరోజు ఎక్స్ప్రెస్ చేయడం వల్ల 2000 మంది పిల్లలతో వాళ్ళ పేరెంట్తో సహా ఈరోజు కవర్ చేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని చెప్పడానికి చేసినాం. ఈ వండర్ వరల్డ్ రికార్డు ఈరోజు మనం జీనియస్ వండర్ వరల్డ్ రికార్డులో కూడా మేము స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాము. అది మాకు దక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్క్స్తోని 2015 మంది చిన్నారులు మన న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇట్లా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. దానికి మా లండన్కి చెందిన
జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసేందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. దీనికి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు 2015 స్టూడెంట్స్తో 2015 మాస్క్ పెట్టుకొని వాళ్ళు 2015 ఫీట్ ఫ్లాగ్ డిస్ప్లే చేశారండి. వాళ్ళు ఈరోజు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా 2015 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మేము ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా డిక్లేర్ చేస్తున్నాము. వీరందరి పేరు కూడా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎంట్రీ చేస్తున్నాం అని తెలియజేస్తూ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అందరికీ అండ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. రెండో పక్క Beep 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 beep.